వెళ్ళొస్తారా తమ్ముడు? వెళ్ళొస్తాం బావా. ఎక్కడికి వెళ్తున్నారక్క? వీళ్ళ పుట్టింటికి రా తమ్ముడు. అవును బావా, మా పుట్టింటికి. పోయిన వారమే వెళ్ళావు కదే. కానీ వారమంతా ఇక్కడే ఉంటున్నా కదా బావా. సరే, బస్ ఛార్జీకి డబ్బులు తీసుకో. ఫ్రీ బస్ బావా. సరే, ఖర్చులు కొంచుకో. 3 సంవత్సరాల తర్వాత ఇవ్వు బావా. అవునరా తమ్ముడు, 3 సంవత్సరాల తర్వాత ఇవ్వరా తమ్ముడు? 3 సంవత్సరాల తర్వాత? హా, వారం వారం వచ్చిపోయి మా టికెట్ డబ్బులు మిగిలినట్టే కదా బావా. అయితే వారానికి 1600 చొప్పున. నెలకు 6400, సంవత్సరానికి 76,800. 3 సంవత్సరాలకు 2,30,400 మిగిలినట్టేగా బావా. మిగిలినట్టే. ఆ డబ్బంతా 3 సంవత్సరాల తర్వాత ఇచ్చావంటే ఏ నగో నట్రో కొనుక్కుంటా బావా. ఎక్కువ ఆలోచించకు బావా, పొదుపు మంచిదే. నువ్వు రా, వదిన వెళ్దాం. నువ్వెక్కడికక్క? వారం వారం ఫ్రీ బస్ ఎక్కి నేను కూడా ఆ టికెట్ డబ్బులన్నీ పొదుపు చేస్తా తమ్ముడు. ఆ డబ్బులతో నువ్వు కూడా ఒక నగ కొనుక్కుంటావా అక్క? అవును తమ్ముడు. ఎందుకు? రోజు ఫ్రీ బస్ ఎక్కక్క, అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు పొదుపు చేసి ఆ డబ్బులతో నడుముకు ఒక పెద్ద వడ్డానం తీసుకోవచ్చు. అవును గాయత్రి. అక్క, నువ్వు ఇలా రోజు బస్ ఎక్కావంటే మా బావ ఇంకో దాన్ని తగులుకుంటాడు. అప్పుడు నీకు తిక్క కుదురుతుంది. వదినా.